అసెన్షన్ చేద్దాం. ఓకే. రెండే రెండే చేపలు, ఐదే ఐదే రొట్టెలు. రెండే రెండే చేపలు, ఐదే ఐదే రొట్టెలు. పట్టుకొని చిన్నోడు యేసుని చూడా వెళ్ళాడు. పట్టుకొని చిన్నోడు యేసుని చూడా వెళ్ళాడు. అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా. అమ్మాయి ఇచ్చిందని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. అమ్మాయి ఇచ్చిందని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. తెచ్చి యేసయ్య చేతిలో పెట్టాడే, యేసయ్య దీవెనతో అవకడి ఆహారం ఇద్దరికి, నలుగురికి, 10 మందికి, 100 మందికి. ఇద్దరికి, నలుగురికి, 10 మందికి, 100 మందికి. అలా 5,000 మందికి ఆహారమాయనే. అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా. చిన్ని చిన్ని తమ్ముడా, నీ చిట్టి చిట్టి జీవితం. చిట్టి చిట్టి చెల్లెలా, నీ చిన్ని చిన్ని హృదయం. యేసయ్య చేతిలో పెడదామా, అందరికీ దీవెనగా ఉందామా. యేసయ్య చేతిలో పెడదామా, నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదామా. ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. ఓకే తమ్ముడు. వీళ్ళిద్దరు ఎవరు తమ్ముడు? ఆడమ్ ఈవ్. వీళ్ళిద్దరు ఏం చేశారు? అన్ని ఫ్రూట్స్ తినమన్నారు, కానీ ఒక ఫ్రూట్ ఎత్తమ్మా తినొద్దన్నారు. అవునా? అప్పుడు స్నేక్ వచ్చి ఈవ్కి ఆ ఫ్రూట్ తినమని చెప్పింది. అప్పుడు ఏవో తినేసింది ఆ ఫ్రూట్. తినేసండి. తినేసిన తర్వాత ఏమైంది? తినేసిన తర్వాత ఆడమ్కి ఇచ్చింది. అప్పుడు ఇద్దరు తినేసారా? తినేస్తే అప్పుడు తినేసారు, ఇద్దరు తినేసారు. అప్పుడు ఇద్దరికి సేమ్ వచ్చేస్తుంది. ఏమైంది వాళ్ళిద్దరికి? గాడ్ వచ్చి ఆడమ్ ఈవ్ కూడా అన్నారు, అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అప్పుడు ఏం చేశారంటే చెట్టుల్లో దాక్కున్నారు. అప్పుడు యేసయ్య వచ్చి బయటకు వెళ్ళిపోండి అన్నారు. ఎవరు కాపాలి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు స్టోరీ బట్టి ఏమర్థమైంది? దేవుడు మాట వినాలి. ఓకే, ఇప్పుడు నుండి దేవుని మాట వినాలి. మనం ఎక్కడి నుండి విందాం. సరే, మళ్ళీ తోసి పేసి ప్రోగ్రామ్ని దీవించండి, అమ్మని దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.